అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. మీరు సంపాదించే డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. అది శాశ్వతం కాదు. దేవుడితో సమానమైన ఆ పసివాళ్ళని ప్రేమగా హక్కును చేర్చుకోండి. రే వంశీ, స్వీటీ, అమ్మా స్వీటీ, రండమ్మా రండి. ధనా ఏంటి వీడి కోలా? ఏంటి ధన, ఏంటి చంద్ర, మీరు అరిస్తే మేం భయపడిపోతామా? నేను అన్న దాంట్లో తప్పే ఉంది. ఇంత వయసు వచ్చిన జ్ఞానం మాత్రం రాలేదు. కనీసం ఇప్పుడైనా వాళ్ళని దగ్గరకు తీసుకోండి నాన్న. ఈ కుటుంబంలోని మనుషులుగా గుర్తించండి. అప్పుడైనా మీరు బ్రతికి ఒక అర్థం ఉంటుంది. మీరు చచ్చినప్పుడు ఏడవడానికి ఒక కారణం ఉంటుంది. చంద్ర, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏంట్రా మాటలు? ఏమో లేని ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయినా మనకి జన్మనిచ్చిన తండ్రిరా. నీకు ఆయన మీద ప్రేమ లేకపోయినా గౌరవించడం నేర్చుకో. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళి ఇక్కడి నుంచి ఓ. ఇదంతా భ్రమని తెలుసు, బ్రతుకంతా బొమ్మలాటని తెలుసు. ఇదంతా భ్రమని తెలుసు, బ్రతుకంతా బొమ్మలాటని. ఏ దరిద్రపు కన్నీ ఇంటి మీద పడిందో గాని రోజు ఏదో గొడవ, అశాంతి. సుఖం శాంతి అనేది లేకుండా పోతుంది. ఒకప్పుడు ఇంట్లో అసలు మనస్పర్ధలు అనేవే లేకుండా సంతోషంగా ప్రశాంతంగా ఉండేవాళ్ళం. వీడి కొడుకు మీ అక్కను ఎప్పుడైతే చూశాడో ఆ క్షణమే చుట్టుకుంది ఈ ఇంటికి నరదిష్టి. ఆ మహాతల్లి వాడి జీవితంలోకి అడుగు పెట్టిందో లేదో అప్పటి నుంచి అన్ని అనర్థాలే జరుగుతున్నాయి. అరే, ఏదైనా చిన్న శుభం జరిగి పెదవుల మీద నవ్వు మూలుస్తుందో లేదో క్షణంలో ఆవిరైపోతుంది. ఇదంతా తమరి పుణ్యమే తల్లి. మీ అక్కే ఇంటికి పట్టిన పేడ అనుకుంటే నువ్వు ఆవిడ తల్లో నుంచి వచ్చావు. వంశం వారసత్వం అని పిల్లలతో కలిసి మా ఇంట్లో తిష్ట వేశావు. దాంతో అష్టదరిద్రాలు తాండవం చేస్తున్నాయి. మీ అక్క నువ్వు మమ్మల్ని సర్వనాశనం చేయడానికే పుట్టారు. గౌతమ్ సార్,
మిమ్మల్ని జీవితాంతం ఇలానే చూస్తూ ఉండిపోవాలనుంది. నా మనసులో మీ ప్రేమ నాకు మాత్రమే దక్కాలనే స్వార్థముంది. మీకోసం ఏదైనా వదులుకునే త్యాగముంది. ఏదో ఒకరోజు నా ప్రేమను స్వీకరించి మీ ప్రేమను అందిస్తారని నమ్మకం కూడా ఉంది. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా. ఏంటి గౌతమ్ సార్, వాట్స్ రాంగ్ విత్ యూ? ఏమైంది? మనమిద్దరం కాబోయే భార్యాభర్తలం. పెళ్లికి ముందు సరదాగా క్యాండిల్ లైట్ డిన్నర్కి వచ్చాం. అలా మూడ్ ఆఫ్ గా ఉండకపోతే కొంచెం ప్లెజెంట్ గా ఉండొచ్చు కదా. మనిద్దరం కాబోయే భార్యాభర్తలం అనేది నీ ఊహ మాత్రమే, అది జరగదు. అలా హార్ష్ గా కాకుండా కొంచెం రొమాంటిక్ గా మాట్లాడొచ్చు కదా. ప్రేమించిన అమ్మాయి ఎదురుగా కూర్చునుంటే తనని ఇంప్రెస్ చేయడానికి ఒక పాట పాడతారు, లేదంటే ఓ కవిత చెప్తారు, కనీసం ఒక జోక్ అయినా చెప్పి నవ్విస్తారు. మీరేంటి సార్, తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడు చూస్తున్నట్టు దిక్కులు చూస్తున్నారు? ఓ చెలి, జాబిలి అందెను అందంలో, నీవు అందెను స్వప్నంలో. అద్దం తొలగిన జాబిలి దూరం, స్వప్నం చెదిరిన అణువణువు నీ రూపం పదిలం. నీ చిటపట చిరునవ్వుల్లో అద్భుతమవుతాను, నీ తూర్పు వడగాలుల్లో ఆవిరినవుతాను, నీ క్రీగంటి చూపుల్లో వెలుగునవుతాను, నీ మౌన జ్వాలల్లో దగ్ధమవుతాను. నీ లోకంలో నే విరహాన్ని, విజయాన్ని, స్వర్గాన్ని, శూన్యాన్ని. నీ జ్ఞాపకాల కావ్యంలో ప్రతి పేజీ ఒక పుస్తకమే. ఆ యముడు వేసే శిక్ష ఏంటంటే నిన్ను చూడకుండా ఉండడమే. వావ్, ఎక్సలెంట్ గౌతమ్ సార్. గౌతమ్ సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇలా అన్నానో లేదో అలా అలవొక్కగా ఒక కవిత చెప్పేశారు. నిజంగా మీ కవితలో ఎంత ఆరాధనుంది. కళ్ళకు చూపించలేని మీ ప్రేమని కవితతో అర్థమయ్యేలా చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా మీ కవిత నాకు ఎంత నచ్చిందంటే మీకోసం కాదు, మీరు చెప్పిన ఈ కవిత కోసం ప్రాణం ఇచ్చేయచ్చు. ఐఎమ్ సో లక్కీ. హలో 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 వెయిట్, మీరు ఊహల్ని దాటేసి ఊహించుకుంటున్నారు. నేను మీకోసం ఈ కవిత చెప్పలేదు. నాలో అణువణువు నిండిన ఝాన్సీని తలుచుకొని చెప్పాను. ఫోన్లో రికార్డ్ చేశాను. చూడు, నీ ఎదురుగానే ఈ కవితని ఝాన్సీకి పంపిస్తున్నాను. ఝాన్సీ నేనెంత ప్రేమిస్తున్నానో మీకిప్పటికైనా అర్థమవుతుందా? నా మనసులో ఝాన్సీకి తప్ప వేరే ఎవరికీ స్థానం లేదు, ఇవ్వను కూడా. వై ప్రియాంక, వై? ఇదంతా చూస్తూ కూడా నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు ఎందుకు? ఇప్పుడు కూడా తాతయ్య ఫోర్స్ చేశాడనే ఇక్కడికి వచ్చాను, అంతే తప్ప నీ మీద ఇష్టంతో కాదు.
నాకు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ప్రేమ అస్సలే లేదు. నేను ఝాన్సీని తప్ప వేరే అమ్మాయిని ప్రేమించను, పెళ్లి చేసుకోను. అండర్స్టాండ్? ఇప్పటికైనా అర్థం చేసుకుని మన పెళ్లి ప్రపోజల్ని క్యాన్సిల్ చేయండి. మీ వాళ్ళకి ఎలా నచ్చ చెప్పుకుంటావో చెప్పుకో, మా వాళ్ళకి నేను ఎలా చెప్పుకోవాలో అలా చెప్పుకుంటాను. ప్లీజ్ గౌతమ్ సార్, మీరిలా మాట్లాడకండి. ఇంత హ్యాపీ మూడ్ని ఎందుకు చెడగొడుతున్నారు? నువ్వే నా హ్యాపీనెస్ ని చెడగొడుతున్నావు. నువ్వే నా వెంట పడుతూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. సార్, ఇదేంటి, గౌతమ్ గారు ఏదో వాయిస్ మెసేజ్ పెట్టారు. ఓ చెలి, జాబిలి అందెను అందంలో, నీవు అందెను స్వప్నంలో. అద్దం తొలగిన జాబిలి దూరం, స్వప్నం చెదిరిన అణువణువు నీ రూపం పదిలం. నీ చిటపట చిరునవ్వుల్లో అద్భుతమవుతాను, నీ తూర్పు వడగాలుల్లో ఆవిరినవుతాను, నీ క్రీగంటి చూపుల్లో వెలుగునవుతాను, నీ మౌన జ్వాలల్లో దగ్ధమవుతాను. నీ లోకంలో నే విరహాన్ని, విజయాన్ని, స్వర్గాన్ని, శూన్యాన్ని. నీ జ్ఞాపకాల కావ్యంలో ప్రతి పేజీ ఒక పుస్తకమే. ఆ యముడు వేసే శిక్ష ఏంటంటే నిన్ను చూడకుండా ఉండడమే. చూడు, నేనే కాదు, ఝాన్సీ కూడా నన్నెంతగా ప్రేమిస్తుందో. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. ఇంకా ఎంతకాలం నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? ఇప్పటికైనా నీ ఇమాజినేషన్ నుంచి బయటికి రా. జస్ట్ వెయిట్ ఏ మినిట్ సార్. హాయ్, హౌ ఆర్ యు బడీ? ఫైన్ ఝాన్సీ, ఏం చేస్తున్నావు? ఇప్పుడే మా గౌతమ్ బావ నా కోసం ఒక కవిత రాసి పంపించారు. నా మీద తనకున్న ప్రేమంతా ఆ కవిత రూపంలో చెప్పారు. ఓ నైస్. నేనొక విషయం అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. చెప్తానులే కానీ ముందు మా బావ పంపించిన కవిత నీకు పంపిస్తాను, విని ఎలా ఉందో చెప్పు. విను ప్రియాంక. ఓ చెలి, జాబిలి అందెను అందంలో, నీవు అందెను స్వప్నంలో. అద్దం తొలగిన జాబిలి దూరం, స్వప్నం చెదిరిన అణువణువు నీ రూపం పదిలం.
శిక్ష ఏంటంటే నిన్ను చూడకుండా ఉండడమే. ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్స్ బడీ. సరే గాని నాకు హెల్ప్ చేస్తావా? విషయం ఏంటో చెప్పు. చేస్తావా లేదా? తప్పకుండా చేస్తాను. ఏంటో చెప్పు. ఒకవైపు నిన్ను ప్రాణంగా ప్రేమించే మీ బావ, మరోవైపు నీ ప్రాణ స్నేహితురాలైన నేను. ఇద్దరిలో ఒకరినెంచుకోమంటే నువ్వు ఎవరినెంచుకుంటావు? ఏంటి ప్రియాంక ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నావు? ఇది పిచ్చి ప్రశ్న కాదు, అందర్నీ కలవర పెడుతున్న ప్రశ్న. అందరినీ కలవర పెడుతున్న ప్రశ్న? అదేంటి అలా అంటున్నావు? అదంతా తర్వాత చెప్తాను. ప్లీజ్ ఆన్సర్ మీ. నీకు ఎవరు కావాలి? నేనా లేక మీ బావా? నాకు మా బావ ప్రేమ కావాలి, నీ ఫ్రెండ్షిప్ కూడా కావాలి. మీరిద్దరూ నాకు రెండు కళ్ళం లాంటి వాళ్ళు. అయినా ఇప్పుడెందుకు నీకు ఆ డౌట్ వచ్చింది? జస్ట్ ఫర్ ఫన్, తమాషాకు అడిగాను. నీ ఆన్సర్తో నాతో పాటు చాలా మందికి ఒక క్లారిటీ వచ్చుంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు ప్రియాంక. అర్థమవ్వాల్సిన వాళ్ళకి అర్థమైందిలే ఝాన్సీ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఓకే బాయ్. విన్నారు కదా గౌతమ్ సార్, ఝాన్సీ ఏమందో? మీరు నేను తనకి రెండు కళ్ళ లాంటి వాళ్లమంట. తను మీ ప్రేమతో పాటు నా ఫ్రెండ్షిప్ కూడా కోరుకుంటుంది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? నువ్వేదో చెప్పాలనుకుంటున్నావుగా, అందుకేగా ఝాన్సీకి ఫోన్ చేసి ఇంత సీన్ క్రియేట్ చేశావు. చెప్పు. నేను మీ ప్రేమ కావాలి, ఝాన్సీతో ఫ్రెండ్షిప్ కావాలి అంటే నాది స్వార్థం అంటున్నారు కదా. ఇప్పుడు ఝాన్సీ కూడా సేమ్ అదే చెప్తుంది. దీనికేమంటారు? మా ఇద్దరి ఆలోచనలు ఒకటే, మా ఇద్దరి ప్రేమ ఒకటే. కాదు 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 కాదు. మీ ఇద్దరి ప్రేమ ఒకటి కాదు. ఎందుకంటే ఝాన్సీ నన్ను లవ్ చేస్తుందని నీకు తెలుసు, కానీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని ఝాన్సీకి తెలీదు. తెలిస్తే తన సమాధానం ఇలా ఉండదు. ఓకే ఫైన్, మీరు చెప్పింది నిజమే. సపోజ్ నేను మిమ్మల్ని ఇప్పుడు వదిలేశాననుకోండి, ఝాన్సీని మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని గ్యారంటీ ఉందా? లేదు కదా. అప్పుడు నేను వదిలేసి ఝాన్సీ కూడా వదిలేస్తే మీరు ఏకాకిగా మిగిలిపోతారు, దేవదాసులా మారిపోతారు. మీరలా మారడం నాకిష్టం లేదు. అందుకే నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. టైం వచ్చినప్పుడు ఆ దేవుడే డిసైడ్ చేస్తాడు మీరు నాకు సొంతమవుతారా లేక ఝాన్సీకి సొంతమవుతారా అని. నా ప్రేమకి ఝాన్సీ స్నేహం బలాన్నిస్తుందని, నన్ను గెలిపిస్తుందని నాకు ఆ నమ్మకముంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. గౌతమ్ గారు, మీరు ఈ కవితని ఇలా ఫోన్లో చెప్పి పంపించకుండా డైరెక్ట్గా నా ఎదురుగా నుంచుని చెప్పుంటే మీకొక మంచి గిఫ్ట్ ఇచ్చేదాన్ని.
మిమ్మల్ని మీ ప్రేమని నా కౌగిలిలో బంధించేదాన్ని. ఏమ్మా ఝాన్సీ, ఏం చేస్తున్నావు? ఆ, ఏం లేదు సార్, జస్ట్ అలా ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చాను. ఓ, నిన్నేమైనా డిస్టర్బ్ చేశానమ్మా? నో సార్, ఐఎమ్ సారీ. నాకు సారీ ఎందుకమ్మా? మీరు పిల్లల గురించి నా గురించి అనవసరంగా మాటలు పడ్డారు. మీ ఇద్దరు అన్నదమ్ములకి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో కూడా నాకు తెలుసు. అలాంటిది ఎప్పుడూ లేనిది మీ అన్నయ్య గారు కూడా మీ మీద చేయి చేసుకున్నారు. పర్లేదమ్మా, అయినా అవన్నీ నేను పెద్దగా పట్టించుకోను. అయినా మా అన్నయ్యగా నన్ను కొట్టింది, పరాయి వాళ్ళు కాదు కదా. మా అన్నయ్య నాకు తండ్రితో సమానం. అదేంటి స్వీటీ, తాతయ్యకి బాయ్ చెప్పరా? పెద్ద ఆయన కూడా పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారు. నువ్వు ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతేనే పిల్లలు ఇంట్లో వాళ్ళకి దగ్గరవుతారు.